ఇటీవల కాలంలో ఎంతో మంది ఇండస్ట్రీలో కడుగుపెట్టి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసే స్థాయికి వెళ్లారు. కానీ ఒకప్పటి నుంచి స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు మాత్రం ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యారు. అలాంటి వారిలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి వారు ఒకరు. మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమా ద్వారా రాబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరో అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. అయితే ఈయన ఎన్నికల ముందే కమిట్ అయిన సినిమాలు కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుని వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈయన సినిమా షూటింగ్లకి విరామం ప్రకటించారు. అయితే తనకు వీలైనప్పుడు సినిమా షూటింగ్లని పూర్తి చేస్తామని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కమిట్ అయిన 3 ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో ఒకటి ఓజీ, సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుని ఈ 2 సినిమాలు తెలుగు భాషకు మాత్రమే పరిమితం కానున్నాయి. అయితే హరిహర వీరమల్లు చిత్రం మాత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇక ఈ ఏడాది ఈ సినిమా రాబోతుందని విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. కానీ షూటింగ్ విషయంలో మాత్రం పవన్ ఈ సినిమాని పక్కన పెట్టారని తెలుస్తోంది. ఈ ఏడాది విడుదల కాబోయే హరిహర వీరమల్లు సినిమా కాకుండా ఈయన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమా షూటింగ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాలకు సరిపడా లుక్ మెయింటైన్ చేస్తున్న పవన్ ముందు ఈ సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట. మరి వచ్చే ఏడాదిలో విడుదలయ్యే సినిమాలకు ఎందుకు ఈయన ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారన్న సందేహం అందరిలో కలుగుతుంది. ఇలా పవన్ ప్రాధాన్యత ఇవ్వటం చూస్తూ ఉంటే హరిహర వీరమల్లు ఇప్పుడే వచ్చే అవకాశాలు లేవని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.